హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో పూర్ణాలు ఏ విధంగా చేసుకోవాలో చూపించబోతున్నాము. ముందుగా మనము మినపప్పు తీసుకోవాలండి. ఒక గ్లాసు పొట్టు మినపప్పు తీసుకున్నాను. మీరు మీ ఇష్టం, పొట్టు లేనిదైనా తీసుకోవచ్చు, నార్మల్ పప్పు అయినా తీసుకోవచ్చు. తీసుకొని అదే గ్లాస్ తోటి 2 గ్లాసుల బియ్యము సపరేట్గా అంటే విడివిడిగా నానబెట్టుకోవాలండి ఒక 4 అవర్స్. ఆ తర్వాత శనగపప్పు 250 గ్రామ్స్ తీసుకొని ఆ గ్లాస్ శనగపప్పు తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నానండి. ఎక్కువ అవసరం లేదు, ఒక హాఫ్ అన్ అవర్ చాలు. అందులో ఒక గ్లాస్ వాటర్ పోసి ఈ స్టవ్ మీద పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టుకొని అందులో ఉన్న వాటర్ని కొన్ని వంపేసి ఉడికిందా లేదా చూడాలి. ఉడికిందనుకో మనం వీడియోలో చూపించే విధంగా స్మాషర్ తోటి మొత్తం స్మాష్ చేసి తర్వాత మళ్ళీ స్టవ్ మీద పెట్టి సిమ్లో పెట్టుకోవాలండి. పెట్టుకొని మనం ఒక గ్లాసు శనగపప్పుకి ఒక గ్లాసు బెల్లం తీసుకోవాలి, సరిపోతుంది. ఒక గ్లాసు బెల్లం నేను తురిమి పెట్టుకున్నాను. ఆ గ్లాస్ కొలత ప్రకారం అయితే స్వీట్ పర్ఫెక్ట్గా సరిపోద్ది. మనం దేవుడికి పెట్టుకోవాలి అనుకున్నా కానీ టేస్ట్ చేయాల్సిన అవసరం లేదు, పర్ఫెక్ట్గా సరిపోతుంది. మనం బెల్లం వేయగానే అది స్లోగా ఆ బెల్లం అంతా కరిగి వాటర్ లాగా అవి మళ్ళీ ఉడకాలండి. ఆ పప్పు అనేది ఆ బెల్లంలో ఉడకాలి. ఒక 20 మినిట్స్ అలా పడుతుంది, కానీ కలుపుతూ ఉండాలి మిడిల్లో. అది కలపకపోతే అడుగంటుద్ది కాబట్టి మనం దగ్గరే ఉండి కలుపుకొని మనం ఫ్లేవర్ కోసం ఒక 2 యాలకులు తీసుకొని కొద్దిగా షుగర్ వేసుకొని మిక్సీ బట్టి అందులో కలుపుకున్నానండి. ఫ్లేవర్ కోసం తినని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. దగ్గర పడుతుందండి. ఇంకొక 1 మినిట్ అయితే రెడీ అయినట్టు పాకం. మనం స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టుకుంటే సరిపోతుందండి. అది చల్లారేలోపు మనం పక్కకు పెట్టుకున్న బియ్యాన్ని తీసుకొని మిక్సీ పట్టుకోవాలండి. అది రవ్వలాగా పట్టుకోవాలి. మన ఉప్మా రవ్వ టైపు మెత్తగా ఉంటే బాగోదండి, రవ్వలాగా ఉంటేనే బాగుంటుంది. మనం మినపప్పు కూడా సపరేట్గా మెత్తగా పట్టుకొని పెట్టుకోవాలి. దీన్ని ఈ రవ్వని ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలండి. మళ్ళీ ఉండలు ఉంటే ప్రాబ్లం అవుతుంది, పిండిలో కలవదు. కాబట్టి మనం రవ్వని నీట్గా ఉండలు లేకుండా కలిపి పెట్టుకోవాలి. ఈలోపు మనము పూర్ణము చల్లారిపోతుందండి. దాన్ని ఉండలు చేసుకొని పెట్టుకోవాలి. చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని రెడీగా పెట్టుకొని మనం ముందుగా నానబెట్టుకున్న మినపప్పు పిండి ఉంది కదా, అందులో రవ్వ కొద్దిగా వేసుకుంటూ వాటర్ కలుపుకుంటూ మనకు పూర్ణం వేయడానికి ఈజీగా ఉండే వరకు కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మనం ఆ పూర్ణాన్ని అందులో వేసి చూసి మునుగుతుందా లేదా చూసుకోవాలండి. అట్లా అయితే బాగుంటుంది. ఇప్పుడు నేను చూపించిన విధంగా వస్తుందండి. ఆ పూర్ణాన్ని అందులో వేస్తే అంటుతుందా లేదా చూసుకోవాలండి. మరీ లూజుగా ఉందనుకో కొద్దిగా రవ్వ వేసుకోవాలి, ఏం కాదు. వేసుకొని ఆ విధంగా వేసుకుంటే పూర్ణం కూడా చితకదండి. కాలిన తర్వాత కూడా మనం తింటున్నప్పుడు క్రిస్పీగా పన్నుకు తగులుతూ ఉంటుంది, బాగుంటుంది. మనం పప్పు బియ్యం 2 ఒకేసారి మిక్సీ పట్టితే మెత్తగా పడతాం కాబట్టి అంత ఉండదు, చీలే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. ఇట్లా చేసి ట్రై చేయండి ఈసారి, బాగుంటుంది. పూర్ణం కూడా చితకదు, చాలా టేస్టీగా అనిపిస్తుంది. మా పిల్లలు వేడి మీద చాలా బాగా తింటారు, బాగుంటుందండి. ఈ విధంగా ఈసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. చూపించిన విధంగా గోల్డ్ కలర్లో వేయించుకోవాలి, సరిపోతుంది. వేడిగా పూర్ణాలు రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్.